శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయ పునర్నిర్మాణం భక్తుల మనోభావాలకు అనుగుణంగా జరుగుతుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నేతృత్వంలో ఆలయానికి పూర్వ వైభవం చేకూరేందుకు కృషి చేస్తామని నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం నగరంలోని స్థానిక మూలాపేట నందుగల శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించిన గ్రామ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేవాదాయ శాఖ అధికారులు, స్థపతి, స్థానిక భక్తులు, పలువురు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో పాటు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేమిరెడ్డికి తీర్థ ప్రసాదాలతో పాటు వేద ఆశీర్వచనాలు అందించారు. అనంతరం దేవాదాయ శాఖ అధికారులు ఆలయ నిర్మాణంకు సంబంధించిన విధి విధానాలను వివరించారు. ఈ సందర్భంగా విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయాల పునరుద్ధరణలో భాగంగా శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయాన్ని పునర్నిర్మించేందుకు రాష్ట్ర మంత్రులు సంకల్పించడం జరిగిందన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదముద్ర వేశారన్నారు. ఎంతో కాలంగా ఆనం కుటుంబం ఆలయానికి ట్రస్టీగా కొనసాగుతున్నారని, వారి హయాంలో ఆలయం ఎంతో అభివృద్ధి చెంది స్వామివారి ఆస్తులు గణనీయంగా పెరిగాయన్నారు. ఈ క్రమంలో దేవాదాయ శాఖ మంత్రిగా ఆలయ పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టడం విశేషకరమన్నారు. దేవాదాయ శాఖ అధికారులు అందుకు సంబంధించిన నిర్మాణ నమూనాను సిద్ధం చేశారన్నారు. ఏ విధంగా చేయబోతున్నాం, ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేయబోతున్నాం, దానికి ఏమేమి కావాలా, ఏమేమి ఇక్కడ అబ్జెక్షన్స్ ఉంటే ఈ గ్రామ ప్రజలకు తెలియజేయమని చెప్పి చెప్పడం జరిగింది. ఈ గ్రామస్తులు కొంతమంది కొన్ని పేర్లు కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది, కొన్ని అబ్జెక్షన్స్ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మన దేవాదాయ శాఖ అధికారులందరూ కూడా వాటిని నోట్ చేసుకొని గవర్నమెంట్కి పైకి పంపించి వీటన్నిటిని కూడా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారిని కూడా సంప్రదించి, అట్లే పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు కూడా సంప్రదించి పైకి గవర్నమెంట్కి పంపించి దీన్ని మంచిగా పునర్నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా వచ్చిన గ్రామస్తులందరూ కూడా వాళ్ళ సలహాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అందరూ మంచిగా దీన్ని సహకరించి మంచిగా చేస్తున్నందుకు ఈరోజు ఈ వేణుగోపాల స్వామి నెల్లూరు నగరంలో ఏర్పడిన ఈ వేణుగోపాల స్వామికి రాష్ట్రంలోనే ఒక మంచి దేవస్థానంగా కట్టించాలనే ఉద్దేశం కలిగిన మన దేవాదాయ శాఖ మంత్రికి, పురపాలక శాఖ మంత్రి ఇద్దరికి కూడాను ఈ గ్రామస్తులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ అబ్జెక్షన్స్ అన్నీ కూడా రెక్టిఫై వచ్చి చెప్పడం జరిగింది. అవన్నీ కూడా పైకి పంపించి వారి కోరిన విధంగా ఈ దేవస్థానాన్ని మంచిగా నిర్మించేదానికి కృషి చేస్తామని అందరూ తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.